ఆగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. శరదిందుసుందరరుచిశ్చేతసి సా మే గిరాన్ దేవి అపహృత్య తమః సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యారణ్యగురుం శ్రయే. విద్యా వివేకేన పారం సంసారవారిధేః ప్రాపయత్యనిశం భక్తాన్ తం విద్యారణ్యమాశ్రయే. పరమ పావనమైన మన భారతదేశంలో పరమాత్మ అనేక సందర్భాల్లో ఆవిర్భవిస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పినట్టుగా ధర్మానికి గ్లాని జరిగి అధర్మము అభివృద్ధి చెందుతున్న సమయంలో ధర్మాన్ని రక్షించే నిమిత్తమే ఆ ప్రభు అయినటువంటి పరమాత్మ అనేక పర్యాయాలు ఆవిర్భవిస్తూ ఉంటాడు. ఆ విధంగా జగద్గురు శంకరాచార్యులుగా అవతరించి అవైదికాన్య మతాలనన్నిటిని కూడా ఖండించి వైదిక మతమైనటువంటి ధర్మాన్ని అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి మన భారతదేశానికి ఒక గొప్పనైనటువంటి అనుగ్రహాన్ని కురిపించినారు మహాత్ములైనటువంటి శ్రీ జగద్గురు సార్వభౌములు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. 4 దిక్కులలో 4 మఠాలను స్థాపించి అద్వైత మతాన్ని సకల మానవులకు శ్రేయస్సును కలిగించేటువంటి ధర్మాన్ని ప్రచారం చేయమని 4 శిష్యులను ఆయా మఠాల్లో నియోగించి తాను కైలాసధామానికి వెళ్ళిపోయినాడు జగద్గురు శంకరాచార్యుల వారు. దక్షిణ దేశంలో ఉన్నటువంటి దక్షిణాంనాయ శృంగేరి పీఠముగా పిలువబడేటువంటి ఏ అద్భుతమైనటువంటి పీఠం గలదో ఆ పీఠంలో మొట్టమొదట సురేశ్వరాచార్యుల వారిని స్థాపించినారు. ఆ తర్వాత పరంపరలో విద్యారణ్యుల వారు 12వ వారిగా నియుక్తులైనారు. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులు శృంగేరి క్షేత్రంలో జరిగినాయి. ఒక సన్యాసికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్నంతా కూడా ఇచ్చేట్టుగా అనేక రకాలైనటువంటి వ్యవస్థలను చేసినారు శ్రీ విద్యారణ్యుల వారు. భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి భారతీయుడు విద్యారణ్యుల వారికి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకోవాలి. వారి విషయంలో తత్పరత కలిగినటువంటి వాడై ఉండి భక్తి భావాలతో కూడుకున్నటువంటి వాడై చరిత్రను తెలుసుకొని వారిని ఆదర్శంగా స్వీకరించి వారి ఉపదేశాలన్నిటి కూడా విని ధర్మమయమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి. మనందరి అదృష్ట విశేషం వలన ఈనాడు వైశాఖ శుద్ధ సప్తమి విద్యారణ్యుల వారి జయంతి. వైశాఖ శుద్ధ పంచమి నాడు జగద్గురు శంకరాచార్యుల వారి జయంతి ఏ విధంగా వైభవంగా చేసుకున్నామో విద్యారణ్యుల వారికి సంబంధించినటువంటి జయంతి మహోత్సవాన్ని కూడా అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట జరుపుకునేటువంటి ఆ రోజులు రావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను భగవంతుణ్ణి. ఈనాడు వైశాఖ శుద్ధ సప్తమిని పురస్కరించుకొని శ్రీ విద్యారణ్యుల వారి
జయంతి మహోత్సవ సమయంలో ఆ విద్యారణ్య మహాత్ముల వారికి సమర్పించుకునేటువంటి వాక్య పుష్పాంజలి నేను చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారి చరణార విందాలకు సమర్పణ చేస్తూ ఉన్నాను. మొట్టమొదట దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి చరణార విందాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించి, మా విద్యాగురువులు శ్రీ విద్యోపాసకులు ఉపదేశ గురువులు శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారికి, వేద విద్యను బోధించినటువంటి మహితాత్ములు శ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి వారి చరణార విందాలకు, వేదాంత శాస్త్రాన్ని బోధించినటువంటి శ్రీ కృష్ణ జోయస్సు మొదలైనటువంటి అనేక మహాత్ముల చరణార విందాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ, విద్యార్థుల వారికి సంబంధించినటువంటి విషయంలో 4 మాటలు చెప్పి వాక్పుష్పాంజలిని సమర్పించాలి అని సాహసం చేస్తూ ఉన్నాను. మన తెలుగునాట జన్మించినటువంటి మహానుభావుడు, నిజానికి తెలుగు దేశంలో ఎంతోమంది మహాత్ములు ఆవిర్భవించినారు. ఆ విషయం తెలుగునాట జన్మించినటువంటి ఆధునికులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లకు తెలియకపోవడము ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆందోళనను కూడా కలిగిస్తుంది. అనేక ప్రాంతాల్లో భారతదేశంలో అనేక మంది మహాత్ములు ఆవిర్భవించినారు. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో కూడా, మన తెలుగునాట కూడా అనేక మంది మహాత్ములు, ఉపాసకులు, విద్యాసంపన్నులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఆవిర్భవించినారు. పుణ్యభూమి మన తెలుగు భూమి. వరంగల్ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రతాపరుద్రుడు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అనేకసార్లు తురకలు దండయాత్ర చేసినారు. అందులో ఢిల్లీని పరిపాలించేటువంటి సుల్తాను తాను క్రీస్తు శకము 1323లో దండయాత్ర చేసినాడు. మొత్తము ఆ కాకతీయ రాజ్యాన్నంతా స్వాయత్తపరుచుకున్నాడు. ఆ సమయంలో తురుకల యొక్క పరిపాలనను తట్టుకోలేక సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణులంతా కూడా అనేక ప్రాంతాలకు వలస వెళ్ళినారు. అందులో విద్వాంసులైనటువంటి వేదవేత్తలైనటువంటి మహాత్ములంతా కూడా ఎక్కడ వారికి సంబంధించినటువంటి విద్యకు గౌరవం దొరుకుతుందో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినారు. అందులో ఈ వరంగల్లో 2 అన్నదమ్ములు మహాపండితులై విరాజిల్లుతూ ఉండేవారు. అందులో తమ్ముడు ఆయన అన్వేషణ చేస్తూ నేను చదువుకున్నటువంటి చదువుకు సార్థక్యం ఎక్కడ లభిస్తుంది అని అన్వేషిస్తూ ఈ తెలుగు ప్రాంతాన్ని వదిలిపెట్టి కర్ణాటక దేశంలో ఉన్నటువంటి తుంగా తీరంలోని శృంగేరి క్షేత్రానికి చేరుకున్నాడు. శృంగేరి క్షేత్రంలో అప్పుడు విద్యాతీర్థుల వారు జగద్గురువులై ధర్మాన్ని సంరక్షిస్తూ ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఈ వెళ్ళినటువంటి పిల్లవాడు వారికి దీర్ఘదండ ప్రణామం చేసి తాను చదువుకున్నటువంటి విద్యనంతా కూడా వారికి అప్పజెప్పినారు. ఈ పిల్లవాడిలో ఉన్నటువంటి వినయ విధేయతలను దృష్టిలో ఉంచుకొని వైరాగ్యముతో కూడుకొని కూడా ఉన్నాడు అని భావించి ఈ పిల్లవానికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చినారు. భారతీ కృష్ణతీర్థ అనేటువంటి పట్టనామాన్ని కూడా అనుగ్రహించినారు. ఇది జరిగిన కొన్నాళ్లకు తన తమ్ముడు తనను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినాడు అని అన్వేషణ చేస్తూ అన్నయ్య ఇల్లును వదిలిపెట్టి బయలుదేరి శృంగేరి క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ తన సోదరుడైనటువంటి తమ్ముడు ఈ స్వామివారి ద్వారా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఉపాసనా మార్గాన్ని అవలంబించినటువంటి వాడి జీవ పరమాత్మల యొక్క అభేద జ్ఞానాన్ని తెలుసుకుని ఆనందాన్ని పొందుతున్నటువంటి ఈ దృశ్యాన్ని చూచి చాలా సంతోషపడ్డాడు.
తాను కూడా విద్యాతీర్థ మహాస్వామి వారి సమీపంలో సన్యాసాన్ని స్వీకరిస్తాను అని కోరిన ఆ కోరికను దృష్టిలో ఉంచుకొని శ్రీ స్వామివారు వీరికి కూడా, అన్నయ్యకు కూడా సన్యాసాశ్రమాన్ని ఇచ్చినారు. ఈ విధంగా సోదరులిద్దరూ కూడా మన తెలుగు ప్రాంతాన్ని వదిలిపెట్టి శృంగేరి క్షేత్రానికి చేరుకున్నటువంటి వారై శ్రీ విద్యాతీర్థుల వారి సమీపంలో సన్యాసాన్ని స్వీకరించి భారతీ కృష్ణతీర్థులు, విద్యారణ్యులు అనేటువంటి బిరుదాన్ని పొందినటువంటి వారై సూర్యాచంద్రుల వలె కుడి చేయి ఎడమ చేయుల వలె ఆ గురువు గారికి సేవ చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఒకనాడు విద్యారణ్యుల వారు తాను రచించినటువంటి వేదాలకు ఏ భాష్యాన్ని రచించినారో ఆ భాష్యాన్ని గురించి గురువుల వారి సమీపంలో విన్నవించుకున్న సందర్భంలో ఈ వేదాలకు రచించినటువంటి భాష్యాన్ని కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా భారతదేశం అంతా కూడా దీనికి సంబంధించినటువంటి విస్తృత ప్రచారం జరగాలి, అందుకని నీవు శృంగేరిని వదిలిపెట్టి భారతదేశం అంతా కూడా సంచరించి ఈ భాష్యాన్ని విస్తృత ప్రచారం చేయాలి అని ఆదేశాన్ని జారీ చేసినారు. శృంగేరిని వదిలిపెట్టడం విద్యార్థుల వారికి ఇష్టము లేదు. అయినప్పటికీ గురువుగారి యొక్క ఆదేశాన్ని స్వీకరించినటువంటి వారై జగద్గురు శంకరాచార్యుల వారు రచించినటువంటి ప్రస్థానత్రయ భాష్యాన్ని ఏ విధంగా భారతదేశంలో విస్తృత ప్రచారం చేసినారో అదేవిధంగా వేదాలకు రచించినటువంటి భాష్యానికి సంబంధించిన ప్రచారాన్ని చేయడం కోసమై గురువు యొక్క అనుమతిని, ఆజ్ఞను శిరసావహించి భారతదేశాన్ని సంచారం చేయడం కోసమే బయలుదేరినారు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఏలేశ్వరోపాధ్యాయుడు అనేటువంటి పేరు గల మహా గొప్పనైనటువంటి పండితుని సమీపానికి వెళ్ళి ఈ భాష్యాన్నంతా కూడా వినిపించగా అప్పుడు ఆయన నీవు రచించినటువంటి ఈ భాష్యానికి జగద్గురు శంకరాచార్యుల వారు ఏ విధంగా వేదవ్యాసుని యొక్క అంగీకారాన్ని స్వీకరించినాడో ఈ భాష్యానికి కూడా నీవు ఆ విధమైనటువంటి వ్యాసుని యొక్క అంగీకారాన్ని స్వీకరించాలి అని ఆ ఏలేశ్వరోపాధ్యాయ పండితుని యొక్క సూచనను స్వీకరించినటువంటి విద్యార్థుల వారు ఆంధ్రదేశం నుండి బయలుదేరినటువంటి వారై ప్రయాణం చేస్తూ కాశీక్షేత్రానికి బయలుదేరినారు. కాశీక్షేత్రానికి కాలినడకన వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో ఒక చెట్టు పైన ఒక బ్రహ్మరాక్షసి కనబడ్డది విద్యారణ్యుల వారికి. విద్యారణ్యుల వారు ఆ బ్రహ్మరాక్షసితో అంటూ ఉన్నారు, నీకు నేను చేయాల్సినటువంటి సహాయం ఏమిటో చెప్పవయ్యా అని. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి, నాకు విపరీతంగా ఆకలి అవుతున్నది, నాకు కడుపు నిండా నీవు ఆహారాన్ని పెట్టించాలి అన్నారు. ఆహారాన్ని పెట్టాలి అని అన్నారు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి యొక్క మాటలు విన్నటువంటి విద్యారణ్యులు, నేను సన్యాసినై ఉన్నాను, అందుకని నేను వంట చేసి నీకు అన్నాన్ని పెట్టడం కుదిరే పని కాదు, అందుకని ఎవరైనా నీకు గృహస్థులను ఆశ్రయించి కడుపు నింపుకునే ప్రయత్నాన్ని చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియపరిచినారు. కానీ దాన్ని అంగీకరించక నీవు వెళ్ళే చోటికి నేను కూడా వస్తాను, ఎక్కడైనా నాకు కడుపు నిండా అన్నాన్ని పెట్టించు అని ఈ విధమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి వాడై అనేక వేదశాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి ఆ బ్రహ్మరాక్షసుడు విద్యారణ్యుల వారిని ఆశ్రయించి విద్యారణ్యుల వారు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను అన్నాడు. విద్యారణ్యుల వారు ఎక్కడికి వెళుతున్నారు? ఏలేశ్వర పండితుని యొక్క ఆదేశాన్ని స్వీకరించి వ్యాసుడు కాశీక్షేత్రంలో ఉంటాడు కాబట్టి కాశీకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన సంకల్పాన్ని విన్న తర్వాత నేను కూడా కాశీక్షేత్రానికి వస్తాను అన్నాడు ఈ బ్రహ్మరాక్షసుడు. ఇద్దరూ కలిసి ప్రయాణం అవుతూ ఉన్నారు. మార్గమధ్యంలో సంభాషణ జరుగుతున్నది. నీకు ఈ బ్రహ్మరాక్షసత్వం ఎట్లా వచ్చినది అని ప్రశ్న వేసినాడు. అప్పుడు విద్యారణ్యుల వారితో బ్రహ్మరాక్షసి ఏమంటూ ఉన్నాడు అనంటే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికి పట్టాభిషేక మహోత్సవం జరిగిన సమయంలో అనేక దానాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో నేను తులాపురుష దానాన్ని స్వీకరించినాను. ఆ ప్రతిగ్రహణ దోషం వలన నాకు ఈ విధమైనటువంటి బ్రహ్మరాక్షస జన్మ వచ్చినది అన్నాడు.
అందుకని ఇప్పుడు నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు ఆకలి తీరేట్టుగా నీవు భోజనాన్ని పెట్టమని అంటే, కాలం వచ్చినప్పుడు తప్పకుండా నీ కోరికను నేను ఈడేరుస్తాను అని ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. తన బ్రహ్మరాక్షస దేహము కూడా తొలగిపోయేందుకు ఉపాయాన్ని, మార్గాన్ని సూచించమని ప్రార్థించడం ఇదంతా కూడా జరిగినది. విద్యారణుల వారితో కూడుకున్నటువంటి వాడై ఆ బ్రహ్మరాక్షసి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. కాశీక్షేత్రానికి వెళ్ళినాడు. కాశీక్షేత్రంలో విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. డుండి గణపతిని మణికర్ణికలో స్నానం చేసినటువంటి వాడై దర్శించి, విశ్వనాథుని యొక్క దర్శనం చేసుకున్నటువంటి వాడై, అన్నపూర్ణ, విశాలాక్షి మొదలైనటువంటి తీర్థక్షేత్రంలో ఏ విధమైనటువంటి దేవతలను ఏ విధంగా దర్శించాలో అవన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టి దర్శనాలన్నీ చేసుకున్నాడు. చాలా రోజులున్నాడు కాశీక్షేత్రంలో విద్యారణుల వారు. కానీ వ్యాసుని యొక్క దర్శనం కలగడం లేదు. వ్యాసులు ఎక్కడ ఉన్నారో ఎంత అన్వేషించినా కానీ ఆయనకు దర్శనాన్ని ఇవ్వడం లేదు. దీనాది దీనంగా చింతాగ్రస్తుడై ఉన్నటువంటి విద్యారణుల వారి సమీపానికి ఈ బ్రహ్మరాక్షసుడు వచ్చి, అయ్యా విద్యారణ్య, ఎందుకు నీవు చింతాగ్రస్తుడై ఉన్నావు అనంటే, నేను కాశీకి వచ్చినది వ్యాసుని యొక్క దర్శనం కోసమై, వ్యాసుల వారు నాకు కనిపించడం లేదు అనే మాటను విన్న తర్వాత ఆ బ్రహ్మరాక్షసి ఒక సలహా ఇచ్చినది. హే విద్యారణ్య, నీవు ఈ కాశీక్షేత్రంలో ఎన్నాళ్ళున్నా వ్యాసునిగా దర్శించలేవు. వ్యాసునికి విశ్వనాథుని యొక్క శాపం ఉన్నది, కాశీక్షేత్రంలో ఉండకూడదు అని. కానీ ఒక అనుగ్రహం కూడా ఉన్నది. ఏదో ఒక నిమిత్తముగా ఏదో ఒక వేషాన్ని ధరించినటువంటి వాడి ఏదో ఒక సమయంలో కాశీక్షేత్రానికి తాను వస్తూ ఉంటాడు. అందుకని మారు వేషంలో వచ్చినటువంటి అతనిని గుర్తించి నీవు ఆయనకు ప్రణామాన్ని చేసినట్టయితే, ఆయనకు నమస్కరించినట్టయితే తప్పకుండా నీకు అనుగ్రహాన్ని ఇస్తాడు అనే సలహా ఇచ్చినాడు. రేపు రాబోయేటువంటి వ్యాసుడు ఏ విధంగా ఉంటాడో ఈ బ్రహ్మరాక్షసుడు విద్యారణుల వారికి చెప్పినాడు. స్నానం చేసినాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. బ్రహ్మరాక్షసుడు చెప్పినటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి ఆ వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు ఆ వ్యక్తి? చండాలుని వేషాన్ని ధరించినటువంటి వాడి, 4 కుక్కలను పెట్టుకొని అశుచిగా ఉన్నటువంటి వాడి వస్తూ ఉన్నటువంటి అతనిని గమనించి, బ్రహ్మరాక్షసి చెప్పినటువంటి లక్షణాలు ఇతనిలో ఉన్నాయి అని భావించి దీర్ఘదండ ప్రణామాన్ని చేసినటువంటి వాడి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు విద్యారణుల వారు. ఆ సమయంలో విద్యారణుల వారు తనను పట్టుకున్నటువంటి ఈ పరిస్థితిని గమనించి చండాలుడు తప్పించుకునే ప్రయత్నం చేసినాడు. మలినుడనైనటువంటి నన్ను నీవెందుకు గట్టిగా పట్టుకున్నావు? పవిత్రుడైనటువంటి నీవు సన్యాసి అయి ఉన్నావు, నీవు నన్ను పట్టుకోవడం భావ్యం కాదు మొదలైనటువంటి మాటని వదిలించుకునే ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడా వదిలిపెట్టడం లేదు. నీవు వేదవ్యాసుడవు, ఈ రూపంలో ఇక్కడికి వచ్చినావు, నీ అనుగ్రహాన్ని పొంది నేను రచించినటువంటి భాష్యాన్ని తమరికి వినిపించాలి అనే ఉద్దేశంతో నేను వచ్చినాను, నన్ను కరుణించండి, అనుగ్రహించండి అని దీనాధీనంగా ప్రార్థించి వ్యాసుడిని అద్భుతంగా స్తోత్రం చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. వ్యాసుడు సాక్షాత్కారాన్ని ఇచ్చినాడు, ప్రత్యక్షమైనాడు, చండాల రూపాన్ని వదిలిపెట్టినటువంటి వాడై. ఎప్పుడైతే వ్యాసుడు దృగ్గోచరుడైనాడో, కనిపించినాడో, దీర్ఘదండ ప్రణామం చేసి కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుతూ ఉండగా వ్యాసుని యొక్క దర్శనాన్ని చేసుకున్నటువంటి విద్యారణుల వారు తాను రచించినటువంటి భాష్యాన్ని వినిపించాలి అని, ఇంకా అనేక సందేహాలను తీర్చుకోవాలి అని ఎప్పుడైతే ప్రస్తావించినారో, కాశీక్షేత్రంలో నేను ఎక్కువ సమయం ఉండేవాడిని గానయ్యా, అందుకని నీవు బదరికాశ్రమానికి రావాలి అని ఆదేశాన్ని చేసి అంతర్ధానమైపోయినారు. కాశీక్షేత్రాన్ని వదిలిపెట్టి బదరికా క్షేత్రానికి కాలినడకన ప్రయాణమవుతూ ఉన్నాడు విద్యారణుల వారు. విద్యారణుల వారితో వెంట ఈ బ్రహ్మరాక్షసి నేను కూడా వస్తాను అని కాశీక్షేత్రం నుండి బయలుదేరి విద్యారణులతో పాటు ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. అనేక పర్వతాలు, నదీనదాలు వీటినన్నిటిని కూడా దాటుతూ ఉన్నటువంటి వాడై విద్యారణుల వారు బదరికా క్షేత్రానికి చేరుకున్నారు.
బదరికా క్షేత్రంలో వ్యాస భగవానుడు దర్శనాన్ని ఇచ్చినాడు. విద్యారణుల వారి భాష్యాన్నంతా కూడా ఆలోకనం చేసినాడు. అంతేకాకుండా విద్యారణుల వారికి అనేక వేద రహస్యాలను, శ్రీ విద్యా సంబంధమైనటువంటి అనేక తంత్రాలను ఉపదేశం చేసి అక్కడ కూడా వ్యాసులు అంతర్ధానమైపోయినారు. నీ వలన లోకానికి క్షేమం జరగవలసిన్నది, నీవు ఇక్కడి నుండి ప్రయాణమై మళ్ళీ కాశీక్షేత్రానికి వెళ్ళు అని ఆదేశాన్ని ఇచ్చినటువంటి వారై అంతర్ధానమైపోయినారు. వ్యాసుని యొక్క ఆదేశాన్ని, అనుగ్రహాన్ని పొందినటువంటి తాను ఆ బ్రహ్మరాక్షసుతో కూడుకున్నటువంటి వాడి తిరుగు ప్రయాణమై కాశీక్షేత్రానికి వచ్చి చేరుకున్నాడు. ఆ సందర్భంలో తిరుగు ప్రయాణమై వస్తూ ఉన్న విద్యారణుల వారికి మార్గమధ్యంలో మాధవుడు, సాయణుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు తారసపడ్డారు. ఒక వృక్షఛాయలో అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నటువంటి విద్యారణుల వారి చరణార విందాలపైన పడి ఆయన యొక్క తేజస్సుకు, ఆయనలో ఉన్నటువంటి పాండితీ ప్రకర్షకు వీళ్ళు ఆశ్చర్యచకితులై, మాలో ఉన్నటువంటి ఏ కోరిక ఉన్నదో ఆ కోరికను ఈడేర్చేవాడు ఇతనే అని భావించి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కోరికను విన్నవించుకున్నారు. అయ్యా, మాకు సంతానం లేదు, అందుకని మాకు సంతానాన్ని అనుగ్రహించండి అని ప్రార్థన చేసినారు. విద్యారణుల వారు అనేక తంత్రాల్లో నిష్ణాతులై ఉన్నారు కాబట్టి, వ్యాసుని యొక్క దర్శనం కూడా అయ్యున్నది కాబట్టి, అనేక తీర్థక్షేత్రాల్లో ఉపాసన చేసినటువంటి మహా గొప్పనైనటువంటి మహితాత్ముడై ఉన్నాడు కాబట్టి ధ్యానము ద్వారా ఆ మాధవ సాయణుల జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేసినాడు. ఏమన్నాడు అనంటే, ఏ సాయణ మాధవుల్లారా, మీరు నన్ను ఆశ్రయించి సంతానం కోసమే ప్రార్థిస్తూ ఉన్నారు, కానీ 7 జన్మల వరకు మీకు సంతాన యోగం అనేటువంటిది లేదు అని చెప్పినాడు. ఆ మాటను విన్న తర్వాత సాయణ మాధవులు నిశ్చేష్టులైపోయినారు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ అని శాస్త్రాలు చెప్పుతున్నాయి కదా, అందుకని హే మహాత్మా, ఈ నరకలోకాలు మాకు రాకుండా ఉండేందుకు ఏదైనా ఒక ఉపాయాన్ని సూచించండి అని ప్రార్థన చేసినారు. అప్పుడు విద్యారణుల వారు కరుణామయులు కాబట్టి ఆయన ఈ సాయణ మాధవులతో ఏమన్నాడు అంటే, హే సోదరులారా, మీలో ఉన్నటువంటి వినయ విధేయతలను గుర్తించి చూచి నేను చాలా సంతోషాన్ని పొందుతున్నాను. 7 సంతానాల్లో గ్రంథమును కలిగి ఉండడం కూడా ఒక సంతానమై ఉంటుంది కాబట్టి నేను రచించినటువంటి ఏ వేదభాష్యం ఉన్నదో ఈ వేదభాష్యానికి మీ పేర్లను పెడతాను. సాయణ మాధవ రచిత అని పెడతాను. గ్రంథానికి మీరు కర్తలై ఉంటారు కాబట్టి మీకు సంతానం లేదు అనేటువంటి యొక్క ఆ లోటు తీరిపోతుంది. 7 సంతానాల్లో గ్రంథము కూడా ఒక సంతానం అయి ఉన్నది కాబట్టి అని వాళ్ళను అనుగ్రహించినటువంటి వాడి తన ఈ పేర్లను తాను రచించినటువంటి భాష్య గ్రంథానికి పెట్టాలనేటువంటి ఆదేశాన్ని జారీ చేసినటువంటి వాడని వాళ్ళను ఉద్ధరించి ముందుకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో విద్యారణుల వారి సమీపానికి 2 అన్నదమ్ములు వచ్చి దీర్ఘదండ ప్రణామం చేస్తున్నారు. చూస్తే వాళ్ళిద్దరూ కూడా తురుకల వలె ఉన్నారు. నమస్కారం చేసినటువంటి సోదరులను అడిగినాడు విద్యారణుల వారు, మీరిద్దరూ ఎవరయ్యా అని అడిగితే అప్పుడు వాళ్ళు తమ పరిచయాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. మమ్ములను హరిహర బుక్కరాయులు అనేటువంటి పేర్లతో పిలుస్తారయ్యా, సంగమ వంశ రాజపుత్రులము మేము అని వాళ్ళ పరిచయాన్ని చెప్పుతూ, మరి తురకవేషం ఎందుకు వేసుకున్నారు అనే ప్రశ్నను వేస్తే అప్పుడు వాళ్ళ పరిస్థితిని గురించి వివరించి చెప్పినారు. వరంగల్లో కాకతీయ ప్రతాపరుద్ర భూపతి
రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో ఢిల్లీ సుల్తాను కుట్ర చేసి ఓడించి మమ్మలను బందీలుగా చేసి ఈ రాజ్యం నుండి ఢిల్లీ నగరానికి తీసుకుని వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత హిందువులమై ఉన్నటువంటి హరిహరులనే పేరు గల మమ్ములను బలవంతాన తురుష్కులుగా మార్చివేసినాడు. హిందూ సంబంధమైనటువంటి ఏ అనుష్ఠానాలు కానీ ఏ చిహ్నాలు కానీ లేకుండా చేసి మమ్ములను బలవంతాన తురుష్కులుగా మార్చివేసినాడు. మార్చివేసి మా విశ్వాసాన్ని చూరగొన్నటువంటి వాడి ఆ ఢిల్లీ సుల్తాను సామంతులుగా చేసుకున్నటువంటి వాడై మీరు వెళ్ళి నా సామంతులుగా ఓరుగల్లు రాజ్యాన్ని పరిపాలించండి అని ఆదేశాన్ని జారీ చేసినాడు. ప్రాణాలపైన మమకారం ఉన్నటువంటి మేము వేరే ఏ ఉపాయాన్ని మేము ఊహించలేక ప్రయాణమై వస్తూ ఉన్నాము సైన్యాన్ని వెంటబెట్టుకొని. కానీ మార్గమధ్యంలో హొయసల భల్లోలుడు అనేటువంటి పేరు గలవాడు మమ్ములను ఎదురించి యుద్ధంలో ఓడించినాడు. ఓటమి పాలైనటువంటి మేమిద్దరము కూడా ఆ హొయసల ప్రాంతం నుండి ప్రయాణమై అరణ్యాల్లో సంచారం చేస్తూ మాకు ఇంకా సద్గతి లేదా అని విచారగ్రస్తులమై తిరుగుతూ ఉన్నాం. మొట్టమొదట సదాచార సంపన్నులమై ఉండి ఓరుగల్లు ప్రాంతంలో సుల్తాను బలవంతాన తీసుకుని వెళ్ళి ఢిల్లీలో మమ్మలను తురుష్కలుగా మార్చివేసి సామంతులుగా జీవించాలి అనే ఆదేశాన్ని పొంది మేము తిరిగి వస్తూ ఉండగా హొయసల ప్రాంతంలో ఆ భల్లూకుని చేత మేము ఓటమి పాలైపోయినటువంటి వాళ్ళమి అనేక రకాలైనటువంటి భ్రష్టత్వాన్ని పొంది ఉన్నాము. మాకు సద్గతి లేదా అని ఆలోచన చేస్తూ అరణ్యాలన్నీ సంచారం చేస్తూ ఉన్నామయ్యా. ఇంతలో ఒకనాడు మేము ఒక వృక్షఛాయలో పడుకోనున్న సమయంలో మాకు స్వప్నంలో కొన్ని మాటలు వినవచ్చినాయి. ఒక మహాత్ముడు, ఒక మహాపురుషుడు మాకు స్వప్నంలో సాక్షాత్కరించి ప్రతిరోజు చంద్రమౌళీశ్వరుని పూజను చేస్తూ శృంగేరి క్షేత్రానికి సంబంధించినటువంటి విద్యారణ్యులు అనేటువంటి పేరు గల ఒక మహాత్ముడు మీకు ఈ అరణ్యంలో తారసపడతాడు, మీకున్నటువంటి సమస్యను పరిష్కారం చేస్తాడు అనేటువంటి ఈ మాటలు చెప్పి అంతర్ధానమైపోయినాడు. ఉషఃకాలంలో వచ్చినటువంటి ఈ స్వప్నము 100% నిజమవుతుంది అని భావించి ఈ వనంలో మేము అన్వేషణ చేస్తూ ఉన్నాము. సన్యాసి రూపంలో 1,000,000 సూర్యుల సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి మహానుభావుడైనటువంటి నీవు తారసపడ్డావు. నీవే ఆ విద్యార్థిలో అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, మాకు నిశ్చయం కలుగుతున్నది అని దీర్ఘదండ ప్రణామాలు చేసినారు. హరిహర బుక్కరాయల యొక్క పరిస్థితిని గమనించి మతాంతరీకరణకు గురైనటువంటి వీళ్లను మళ్ళీ హిందూ మతంలోకి మార్చాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేసి విద్యారణుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని చేసి హోమాదుల ద్వారా వాళ్ళను పునీతులను చేసి మళ్ళీ హిందువులుగా మార్చినటువంటి వారై వాళ్లకు అండగా నిలిచినాడు మహానుభావుడైనటువంటి విద్యారణుల వారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేతని, ఎవని ఉద్ధారం కోసం వాడు ప్రయత్నం చేయాలి. అందుకని సర్వాన్ని వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగి సన్యాసిగా ఉండాలి. ఎవ్వరితో పొత్తు అవసరం లేదు, లోకానితో నీకు అవసరం లేదు, నిన్ను నీవు ఉద్ధరించుకుంటే సరిపోతుంది అనేటువంటి ఈ భావాన్ని పక్కన పెట్టి లోకాన్ని రక్షించాలి, లోకంలో ఉన్నటువంటి మానవులకు ధర్మాన్ని బోధించాలి, ధర్మమయ జీవనం చేయాలి ప్రజలంతా కూడా అనేటువంటి ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని మతాంతరీకరణకు గురి అయినటువంటి హరిహర బుక్కరాయలను మళ్ళీ హిందువులుగా మార్చినటువంటి మహానుభావుడు విద్యారణుల వారు. అది జరిగిన తర్వాత విద్యారణుల వారి ఆశీర్వాదాలను స్వీకరించినటువంటి వారై ఢిల్లీ సుల్తాను యొక్క ప్రేరణ వలన ఓరుగల్లు నగరానికి బయలుదేరినటువంటి వీళ్ళు మార్గమధ్యంలో హొయసల రాజు యొక్క యుద్ధంలో ఓటమి పాలై సైన్యాన్నంతా పోగొట్టుకున్నారు కదా. ఇప్పుడు విద్యారణుల వారి యొక్క అమోఘాశీస్సులను స్వీకరించి మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా హొయసల రాజుపైకి యుద్ధానికి వెళ్ళగానే
ఆ రాజ్యాన్నంతా కూడా గెలుపొంది పోగొట్టుకున్నటువంటి సైన్యాన్నంతా కూడా మళ్ళీ స్వీకరించినటువంటి వారై మళ్ళీ రాజ్య పదవిని పొందినటువంటి వాళ్ళు అయినారు హరిహర బుక్కరాయలు ఇద్దరూ కూడా. ఒకనాడు విద్యార్థుల సమీపానికి వాళ్ళు వచ్చి నమస్కారం చేసి ఒక మాట చెప్పినారు. అయ్యా, మేము వనంలో సంచారం చేస్తూ ఉండగా ఒక వింత దృశ్యాన్ని చూసినాము. ఏమిటా వింత దృశ్యము అన్నారు విద్యార్థుల వారు. ఏమిటి అనంటే, కుందేళ్ళు వేట కుక్కల వెంటబడ్డాయి. నిజానికి కుక్కలు కుందేళ్లను సంహరించాలి, తినాలి. కానీ మేము చూసిన దృశ్యం ఏమిటి ఈ ప్రాంతంలోనంటే, కుందేళ్ళు వేట కుక్కలను వేటాడుతున్నాయి, కుందేళ్లను చూసి భయపడి పారిపోతున్నాయి. ఆ దృశ్యాన్ని మేము ఇక్కడ చూసినాము అన్నారు. అప్పుడు విద్యార్థుల వారు ఆ ప్రాంతానికి వేంచేసి, ఇది చాలా గొప్పనైనటువంటి ప్రాంతం, ఇది ఈ స్థలంలో గనక ఒకవేళ రాజ్య నిర్మాణం జరిగినది అనంటే శత్రువులంతా కూడా కుందేళ్లను చూసి కుక్కలు పారిపోయినట్టుగా మీకు సంబంధించినటువంటి శత్రువర్గం అంతా కూడా పారిపోతుందయ్యా, ఇది చాలా గొప్పనైనటువంటి ప్రాంతము అని భావించి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించేందుకోసమై సంకల్పం చేసినారు విద్యార్థుల వారు. పనులన్నీ కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు విద్యార్థుల వారు ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేసినారు. ఆ ముహూర్తం ఏది అనంటే, శాలివాహన శకము 1258వ సంవత్సరము ధాతృనామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారము మఖా నక్షత్రం. ఈనాడు వైశాఖ శుద్ధ సప్తమి, చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున మీరు ఈ నగర నిర్మాణం కోసమై శంకుస్థాపనం చేయాలి. నేను ఆ పర్వతం పైకి వెళుతాను, ఆకాశాన్ని చూస్తూ నక్షత్ర గణన చేస్తూ ముహూర్త సమయంలో ఆ పర్వతం పైనుండి ఒక శంఖాన్ని నేను ఊదుతాను. శంఖధ్వనిని వినగానే ఇక్కడ మీరు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయండి అని ఆదేశాన్ని చేసి పర్వతం పైకి ఎక్కినారు విద్యార్థుల వారు. విద్యార్థుల వారి ఆజ్ఞను శిరసావహించినటువంటి హరిహర బుక్కరాయలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ శంఖధ్వని కోసము. ఇంతలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విరూపాక్షస్వామి దేవాలయంలో ఒక జంగముడు వచ్చి శివుణ్ణి చూడగానే అమిత ఆనందాన్ని పొందినటువంటి వాడై తన సమీపంలో ఉన్నటువంటి శంఖాన్ని పూరించి ఊదినాడు. ఈ జంగముడు ఊదినటువంటి శంఖధ్వనిని విన్నటువంటి హరిహరులు ఇది విద్యార్థుల వారు పూరించినటువంటి శంఖమే కావచ్చును అని భావించి శంకుస్థాపనం చేసినారు. ఆ తర్వాత రెండవ శంఖధ్వని వినవచ్చినది. ఇదేమిటి అని ఆశ్చర్యచకితులవుతున్న సమయంలో విద్యార్థులు పైనుండి గమనించినారు. పర్వతం పైనుండి నేను పూరించిన శంఖము కన్నా ముందు శంఖధ్వనిని విని వీళ్ళు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసి ఉంటారు అని భావించి పర్వతాన్ని వదిలి కింది దాకా వచ్చి జరిగిన వృత్తాంతాన్ని విని ఆ హరిహరులతో ఏమంటూ ఉన్నాడు అనంటే, 225 సంవత్సరాల వరకు ఈ రాజ్యము నిరాటంకంగా పరిపాలన కొనసాగుతుంది, ఇందులో ఏమాత్రం సందేహించే అవసరం లేదు. కానీ 1000 సంవత్సరాలు పరిపాలించవలసిన యోగ్యతతో కూడుకున్న ముహూర్తాన్ని నేను నిర్ణయించి విషయాన్ని చెప్పినటువంటి వాడై రాజ్యస్థాపన కొనసాగినది. విద్యార్థుల వారు పట్టాభిషిక్తులైనటువంటి హరిహర బుక్కరాయలకు ఆశీర్వచనాన్ని అనుగ్రహించినాడు. ఇది జరిగిన తర్వాత విద్యారణ్యుల వారికి కూడా అనేక రకాలైనటువంటి పట్టనామాలను అనుగ్రహించి అనేక కట్నకానుకలను సమర్పించుకున్నటువంటి వారి కృతజ్ఞతలను తెలియజేసినారు ఈ హరిహర బుక్కరాయలు. ఇప్పుడు తన వెంట వస్తూ ఉన్నటువంటి ఏ బ్రహ్మరాక్షసి గలదో కాశీ బదరికావనానికి అనేక ప్రాంతాలకు విద్యార్థులతో సంచారం చేస్తూ వచ్చినటువంటి ఆ బ్రహ్మరాక్షసి నా ఆకలిని తీర్చవా అని అడిగిన సమయంలో అక్కడ ఆ హరిహరుల యొక్క ఆస్థానంలో ఒక వేదికను ఏర్పాటు చేయించినటువంటి వాడి యక్షానురూపో బలిహి అన్న సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని కడుపు నిండా ఆహారాన్ని
దానికి ఎప్పుడైతే కలిగేట్టుగా చేసినాడో అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి తన బ్రహ్మరాక్షసత్వాన్ని తొలగించుకున్నటువంటిది కడుపు నిండా ఆహారాన్ని స్వీకరించి అంతర్ధానమైపోయి విద్యారణులను అనుగ్రహించినది. శృంగేరిని వదిలిపెట్టే సమయంలో శృంగేరి క్షేత్రము నుండి ఎప్పుడు వార్త వచ్చినా నేను అక్కడికి వచ్చి చేరుకుంటాను అని శంకరాచార్యుల వారు ఏ విధంగా తల్లి స్మరించగానే నేను కాలటీ క్షేత్రానికి వస్తాను అనే మాటనిచ్చినాడో అదేవిధంగా శృంగేరికి నేను అశరీరవాణి ద్వారా వార్త వచ్చి రాగానే నేను వస్తాను అన్న ఆ సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణమై వెళుతున్నాడు. ఇంతలో అక్కడి నుండి వార్త రానే వచ్చినది. వచ్చినటువంటి వార్త ఏమిటి అనంటే, మీ గురువు గారు విద్యాతీర్థుల వారు సజీవ సమాధి కావాలి అని ఒక ఆలయంలో ఒక గర్తాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ప్రవేశమవుతూ, నేను ప్రవేశించినటువంటి ఈ గర్తాన్లోకి ఎవరూ కూడా రాకూడదు, ఎవరూ కూడా చూడకూడదు అని నిషేధాలు చేసినప్పటికీ ఒక పూజారి లోపల ఉన్నటువంటి ఆ స్వామివారిని రాయిని పక్కకు తొలగించి చూచినాడు. ఇది ఒక మహాపొరపాటు జరిగినది. జీవ సమాధిని పొంద సంకల్పించినటువంటి ఆ మహాత్ముని విషయంలో జరిగిన పొరపాటిది. అందుకని గురు సేవ చేయడం కోసమే నీవు రావాలి అనేటువంటి ఆదేశాన్ని స్వీకరించి ప్రయాణమై వెళుతున్నాడు. వేగంగా ప్రయాణమై వెళ్ళాలి శృంగేరి క్షేత్రానికి. అందుకని భూతములు పల్లకిని మోస్తూ శృంగేరి క్షేత్రానికి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టినాయి. పల్లకిలో వచ్చినటువంటి ఆ విద్యార్థుల వారు ఆ సమయంలో దేశమంతా కూడా మశూచిక వ్యాధి చేత బాధపడుతూ ఉన్నది. ఎక్కడ చూచినా కానీ మరణాలే. ఆ వ్యాధిని ఎదురించేటువంటి సామర్థ్యము, శక్తి ఏ వైద్యులకు లేకుండా పోయినది. ఈనాటి కాలంలో ఏ విధంగా కరోనాతో అనేక మంది జీవాలు వదులుకుంటున్నారో, పిట్టలు మరణించినట్టుగా మరణించిపోతూ ఉన్నారో, ఆనాటి కాలంలో అటువంటి మశూచిక వ్యాధి వ్యాపించి ఉన్నటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మహా గొప్పనైనటువంటి శ్రీ విద్యా ఉపాసకులు కాబట్టి అమ్మవారి యొక్క ఉపాసన చేసి ఒక్కసారి ఆ దేశంలో వ్యాపించి ఉన్నటువంటి ఆ వ్యాధినంతా కూడా తొలగించేందుకోసమై మంత్రపఠనం చేసినారు. వారు ఉచ్చరించినటువంటి ఆ మంత్రాల ద్వారా ఏ మశూచిక వ్యాధి ప్రబలిపై దేశాన్నంతా కూడా మింగిపారేస్తూ ఉన్నదో ఆ వ్యాధి క్షణకాలంలో అంతర్ధానమైపోయినది. ఇటువంటి ఈ సందర్భంలో వైశాఖ శుద్ధ సప్తమి నాడు విద్యారణుల వారి యొక్క చరిత్రను చెప్పుతూ నేను ప్రార్థన చేసేదల్లా ఒకటే, హే విద్యారణ్య, నీవు మహాత్ముడవై ఉండి ఆనాటి కాలంలో వ్యాపించి ఉన్నటువంటి ఆ వ్యాధిని నీ మంత్రశక్తి ద్వారా తొలగించినావు. నీ కథను వింటూ నీ వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి ఈ సమయంలో మేము కూడా ప్రార్థించేది ఏమిటి అంటే, ఆనాటి కాలంలో వ్యాపించి ఉన్నటువంటి ఆ వ్యాధి మళ్ళీ ఈనాడు ప్రారంభమైనది. సంవత్సర కాలం నుండి మేమంతా కూడా సతమతమవుతున్నాము. నిన్ను స్మరించినటువంటి మేము తప్పకుండా ఆ వ్యాధి నుండి బయటపడతాము. మమ్మల్ని అనుగ్రహించి నీవు అతి త్వరలో ఇప్పుడు వ్యాపించి ఉన్నటువంటి ఈ కరోనా వ్యాధిని మాకు దూరం చేయవయ్యా అని సవినయంగా మనమంతా కూడా ప్రార్థన చేయాలి. కాశీక్షేత్రానికి చేరుకున్నారు. కాశీక్షేత్రంలో కేదార ఘట్టంలో ఒక శివలింగాన్ని స్థాపించినటువంటి వారై అక్కడి నుండి ప్రయాణమై శృంగేరి క్షేత్రానికి చేరుకున్నారు. శృంగేరి క్షేత్రానికి చేరుకున్న తర్వాత శృంగేరి క్షేత్రంలో గురువు గారి విషయాన్ని గురించి ఇప్పుడే మనం విన్నాము. జీవ సమాధిగా వెళ్ళేటువంటి వారికి ఒక విధమైనటువంటి ఆటంకం ఏర్పడ్డది. సమాధి పైన ఏదైనా ఒక విశాలమైనటువంటి ఆలయాన్ని నిర్మింపజేయాలి అని భావించి భారతీ తీర్థులు విద్యారణులు ఇద్దరు అన్నదమ్ములు కూడా కలిసి జక్కన అనేటువంటి పేరు గల గొప్పనైనటువంటి శిల్పిని పిలిపించి ఒక దివ్యమైనటువంటి సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మింపజేసినారు. భారతదేశంలో ఎక్కడా కూడా అటువంటి ఆలయం మనకు గోచరించదు.
సూర్యుడు ఉదయించిన సమయంలో లోపల 12 స్తంభాలున్నాయి. సూర్యుడు ఉదయించిన సమయంలో ఏ స్తంభము పైన సూర్యుని యొక్క కిరణాలు పడతాయో ఆ నెల రోజులంతా కూడా ఆ మాసముగా గుర్తించాలి. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, ఆ నక్షత్రానికి ఆ రాశికి సంబంధించిన సమగ్రమైనటువంటి వివరణ ఆ స్తంభం పైన ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆలయ నిర్మాణాన్ని చేసినారు. ఆ తర్వాత గొప్పనైనటువంటి మహోత్సవాన్ని చేసినారు. ఈనాటి వరకు కూడా ఒక గురువు కోసమై అంత దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించినది చరిత్ర పుటల్లో ఇంకెక్కడా కూడా మనము చూడలేము. అంతటి గురుభక్తిని ప్రకటించినటువంటి వారు విద్యారణ్యుల వారు. లోకం కోసమై పాటుపడి లోకంలో అనేక మంది మశూచిక, మరీచిక మొదలైనటువంటి వ్యాధుల చేత బాధపడి మరణాన్ని పొందుతున్న సమయంలో అందరికీ ప్రాణభిక్షను పెట్టినటువంటి మహానుభావుడు ఆయన. ఆ తరువాతి కాలంలో ఎప్పుడైతే తన సోదరుడు భారతీకృష్ణ ఆయన శరీరాన్ని వదిలిపెట్టినాడో తర్వాత శృంగేరికి సంబంధించినటువంటి పీఠాధిపత్యాన్ని తాను స్వీకరించినటువంటి వాడై ధర్మ సంస్థాపన కొనసాగించినాడు. ఆ సమయంలోనే రెండవ హరిహర బుక్కరాయలు మళ్ళీ హంపి క్షేత్రాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో ఆయనకు పట్టాభిషేకం చేసిన సందర్భంలో విద్యారణ్యుల వారిని సింహాసనం పైన కూర్చుండబెట్టినటువంటి వారై అనేక రకాలైనటువంటి రాజచిహ్నాలను సమర్పించినారు విద్యారణ్యుల వారికి. కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య, వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర, శ్రీమద్ రాజాధిరాజ గురు భూమండలాచార్య అనేటువంటి గొప్పనైనటువంటి బిరుదాలను సమర్పించినాడు. ఈనాటి వరకు కూడా శృంగేరి క్షేత్రంలో ఈ బిరుదావళినంతా కూడా చదవడం పరిపాటి అయ్యున్నది. ఈ బిరుదులన్నీ కూడా విద్యారణ్యుల వారు హంపి క్షేత్రాన్ని, హంపి మహానగరాన్ని నిర్మించినటువంటి వారై ఆ రాజుల ద్వారా పొందినటువంటి బిరుదావల్ని ఈనాటి వరకు కూడా మనం చూస్తూ ఉన్నాము. పఠించి నమస్కారం చేసేటువంటి విధానాన్నంతా కూడా. ఆ సందర్భంలో అనేక మంది బ్రాహ్మణులకు భూములను దానం చేసినటువంటి వాడే పట్టాలు ఇచ్చేసినాడు అందరికీ కూడా. బ్రాహ్మణులారా, మీరంతా కూడా సదాచార సంపన్నులై ఉండి ఇతర వృత్తులను ఆశ్రయించకుండా మీ పని మీరు చేసుకుంటూ, మీరు లోకక్షేమం కోసమే అనుష్ఠానాన్ని చేసుకుంటూ, మీరు చక్కగా ఈ భూముల ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ, నివేదనలు చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తూ మీ లోకక్షేమం కోసమే మీరు పాటుపడండి అని ఎంతోమందికి బ్రాహ్మణులకు భూదానాలు మొదలైనటువంటి వాటిని చేసినారు. శృంగేరి క్షేత్రంలో తాను జగద్గురువులుగా ఉన్న సమయంలో తంత్రవేత్త అయి ఉన్నాడు కాబట్టి, సకల మంత్రతంత్రాలు తన అధీనంలో ఉన్నాయి కాబట్టి విద్యారణ్యుల వారు శృంగేరీపుర రక్షణార్థమై ఆయన ఏం చేసినాడు, తూర్పున కాలభైరవుణ్ణి, దక్షిణ భాగంలో నవదుర్గా మహాదేవిని, పశ్చిమ భాగంలో హనుమంతుణ్ణి, శృంగేరికి ఉత్తర భాగంలో కాళికాదేవిని ప్రతిష్ఠించి ఈ క్షేత్రపాలక దేవాలయాలన్నిటిని కూడా గొప్పగా నిత్య ధూపదీప నైవేద్యాలు జరిగేట్టుగా చేసినటువంటి మహానుభావుడు మన విద్యారణ్యుల వారు. చివరికి రెండవ హరిహర బుక్కరాయలు విద్యారణ్యుల వారిని ఒక్కసారి తమ రాజ్యానికి రావాలి అని ఆహ్వానించడంతో విద్యారణ్యుల వారు శృంగేరి నుండి ప్రయాణమై ఎప్పుడైతే హంపి క్షేత్రానికి చేరుకున్నారో, చేరుకున్న తర్వాత కొన్నాళ్లలోనే హంపి క్షేత్రంలోనే వారికి సంబంధించినటువంటి జీవన్ముక్తి, శరీరాన్ని త్యాగం చేయడం అనేటువంటిది జరిగినది. ఈనాటి వరకు కూడా హంపి క్షేత్రంలో విద్యారణ్యులకు సంబంధించినటువంటి సమాధి దర్శనం అవుతూ ఉంటుంది మనకు. ఈ విధంగా మన తెలుగునాట ఆవిర్భవించినటువంటి విద్యారణ్యులు పరంపరగా ఎదిగి వ్యాసుని యొక్క దర్శనాన్ని చేసుకొని శృంగేరి క్షేత్రానికి 12వ పీఠాధిపతి స్థానాన్ని అలంకరించినటువంటి వాడి అనితర సాధ్యములైనటువంటి ఎన్ని పనులను చేసినాడు విద్యారణ్యుల వారు. ఇవంతా ఒక చరిత్రలో
చెప్పుకున్నటువంటి మాటలైతే వారి విద్యా విషయంలోకి ప్రవేశించినట్టయితే అసలు 100 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాల వయసులో కూడా ఇన్ని విద్యలను అభ్యాసం చేయవచ్చునా అని అనిపించేట్టుగా వారు ఎన్ని విద్యలను అధ్యయనం చేసినారు, ఎన్ని శాస్త్రాలలోనో ఎన్ని రకాలైనటువంటి విషయాల్లోనో అనేక గ్రంథాలను రచించినారు. సంగీతంలో వారు రచించినటువంటి గ్రంథం ఉన్నది, ఆయుర్వేదంలో వారు రచించినటువంటి గ్రంథం ఉన్నది, ధర్మశాస్త్రంలో వారు రచించినటువంటి గ్రంథం ఉన్నది. ఈ విషయంలో వారికి పాండిత్యం ఉన్నది, ఈ విషయంలో వారికి పాండిత్యం లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని విషయాల్లో అనితరమైనటువంటి పాండితీ ప్రకర్ష కలిగినటువంటి మహానుభావుడై విరాజిల్లినాడు ఒక తెలుగు బిడ్డ. మన ఓరుగల్లు సామ్రాజ్యం నుండి బయలుదేరినటువంటి ఆ మహానుభావుడు ఇంత గొప్పనైనటువంటి కార్యాలన్నిటి కూడా నిర్వహించి దేశానికే కాదు ప్రపంచ దేశాలకే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పనులన్నిటి కూడా చేసినాడు. అటువంటి మహానుభావునికి సంబంధించిన దివ్యమైనటువంటి జయంతి పుట్టినటువంటి రోజు ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి. దీన్ని పురస్కరించుకొని వారిని స్మరిస్తే చాలు, వారి యొక్క స్మరణ చేస్తే చాలు మనమంతా కూడా పునీతులమవుతాము. వారి నామాన్ని ఉచ్చరిస్తే చాలు మనం జీవితాన్ని ధన్యం చేసుకున్న వాళ్ళమవుతాము అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ముఖ పుస్తకము ద్వారా శ్రోతలకందరికీ కూడా వారికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి కథావృత్తాంతాన్ని, విద్యారణ్య వైభవాన్ని గురించి ఇప్పటిదాకా చెప్పడం జరిగినది. వారి యొక్క అనుగ్రహము ఆశీస్సులే గనుక ఉన్నట్టయితే వారికి సంబంధించినటువంటి రచనలోని పురుషార్థ సుధానిధి అనేటువంటి పేరు గల అద్భుతమైనటువంటి గ్రంథరాజం ఉన్నది. దాన్ని ప్రవచనం చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను. శ్రీ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాతులు విధుశేఖర భారతీ స్వామి వార్ల అనుగ్రహాలు, మా విద్యాగురువుల అందరి అనుగ్రహంతో తప్పకుండా అనతి కాలంలో విద్యారణ్యుల వారు రచించినటువంటి ధర్మార్థ కామ మోక్షాలను కరతలామలకం చేసి పెట్టినటువంటి అనేక పురాణాల యొక్క సారభూతమైనటువంటి అనేక రమ్యమైనటువంటి కథలతో కూడుకున్నటువంటి ప్రవచనాన్ని చేసి ఒక మాటను మనం గ్రహించాలి. ఏమిటి అనంటే, దేవతలను పూజించడం అంటే అభిషేకాలతో పూజిస్తాం. తల్లిదండ్రులను పూజించడము అనంటే వాళ్ళు జీవించి ఉన్నంతకాలము వాళ్ళు చెప్పిన మాటలను వినడమే వాళ్ళను పూజించడం. గోవును పూజించడము అనంటే దానికి అభిషేకాలు చేయడం కాదు, గడ్డిని వేయడమే దాన్ని పూజించడం. విద్యార్థులను పూజించడము, వ్యాసుల వారిని పూజించడము, శంకరాచార్యుల వారిని పూజించడము అనంటే విగ్రహాలను స్థాపించి వాటిని పూజించడం కాదు, దేవాలయాలను నిర్మించి దేవాలయాల్లో వాళ్లకు వైభవంగా ధూపదీపాలను సమర్పించుకోవడం కాదు. భారతదేశానికి మానవులమైనటువంటి మనకు ఏ ధర్మ మార్గాన్ని సూచించి అద్భుతమైనటువంటి గ్రంథాలను అందించారు. ఆ గ్రంథాలను అధ్యయనం చేసినప్పుడే మనం విద్యారణ్యుల వారిని, శంకరాచార్యుల వారిని, వ్యాసుల వారిని నిజంగా పూజించినటువంటి వాళ్ళమవుతాము. వాళ్ళు ఎప్పుడు సంతోషపడతారు? విద్యారణ్యులు కానీ, వ్యాసులు కానీ, శంకరాచార్యుల వారు కానీ వారు రచించిన గ్రంథాలను విని, గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను మహాత్ముల ద్వారా విని ఆ ధర్మాలను ఆచరించినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. మమ్ములను నిజమైనటువంటి పూజ చేసినారు వీళ్ళు అని సంతృప్తిని పొంది మనకు కోరినటువంటి కోరికలను అనుగ్రహిస్తారు. అటువంటి దిశలో మనం ప్రయాణం చేద్దాము. తప్పకుండా విద్యార్థుల వారు రచించినటువంటి అపురూప గ్రంథమైనటువంటి పురుషార్థ సుధానిధి అనేటువంటి గ్రంథాన్ని అనతి కాలంలో మనం చెప్పుకొని విద్యార్థుల వారికి అనేక కృతజ్ఞతాంజలను సమర్పించుకుందాము. విద్యార్థుల వారి యొక్క జయంతి వైశాఖ శుద్ధ సప్తమిని పురస్కరించుకొని వారికి చేసినటువంటి పుష్పాంజలిని వారు స్వీకరించి మనందరినీ కూడా ఉద్ధరించి అనుగ్రహించి రక్షింతురుగాక అనే విషయాన్ని తెలియజేస్తూ నా మాటలను ఉపసంహరిస్తున్నాను. జగద్గురు శంకరాచార్య భగవానికి జై. విద్యారణ్య భగవానికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.